తులారాశి వారికి ఈ వారం ఎలా ఉందన్న చూద్దాం. తులారాశి వారికి గమనించినట్లయితే ఈ రాశి వారికి కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ధన సంబంధితమైన విషయాల్లో ఈ రాశి వారికి అధికమైనటువంటి ఖర్చు జాగ్రత్తగా ఉండాలి. మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తలు తీసుకొని మాట్లాడాలి. ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో ఎదుటివారితో మాట్లాడేటప్పుడు మన యొక్క భావ వ్యక్తీకరణ ఏదైతే ఉందో ఆ యొక్క వ్యక్తీకరణని కొంచెం కంట్రోల్లో పెట్టుకోవాలి. ఏదైనా కోపం వచ్చినప్పుడు ఆ కోపాన్ని కొంచెం కంట్రోల్ చేసుకున్నట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు కూడా పొందగలుగుతాం. మనలో ఉండేటువంటి అభిప్రాయాన్ని చెప్పేటప్పుడు ఆ యొక్క విషయంలో జాగ్రత్త అనేది అవసరం. ఈ రాశి వారికి అభివృద్ధికరమైనటువంటి జీవితంగా ఈ యొక్క వారం ఉండబోతుంది. శుక్రుడు అనుకూలమైనటువంటి స్థానంలో తృతీయంలో ఉన్నాడు. తృతీయంలో ఉన్నటువంటి శుక్రుడు అభివృద్ధికరమైనటువంటి జీవితాన్ని ఇవ్వగలుగుతాడు. అంటే మనం చేసేటువంటి ప్రయత్నాల్లో ఒక పాజిటివ్ రిజల్ట్స్, అంటే నూతన ఉద్యోగ ప్రయత్నాలు కానీ వ్యాపార ప్రయత్నాలు కానీ వీటిలో ఒక పాజిటివ్గా ఉంటుంది. అలాగే వివాహ ప్రయత్నాల్లో కానీ ఒక ముందడుగు జరగటం అనేది ఒక మంచి పరిణామంగా చెప్పచ్చు. శుక్రుడు తృతీయంలో ఉన్నప్పుడు అటువంటి ఫలితాలు ఎక్కువగా ఇస్తాడు. కానీ ఈ రాశి వారికి రవి అనుకూలమైనటువంటి స్థితిలో లేడు. మరియు అదేవిధంగా మనం గమనించినట్లయితే గురువు అష్టమంలో ఉన్నాడు. గురువు అష్టమంలో ఉన్నప్పుడు వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాలు అనుకూలంగా తక్కువగా ఉంటుంది. కాకపోతే శుక్రుడు అనుకూలంగా ఉన్నాడు కాబట్టి కొంచెం పురోభివృద్ధి అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి వారికి విద్యా సంబంధితమైన విషయాల్లో విద్యార్థులకి కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. కొంచెం కష్టపడి చదవాలి. ఎందుకంటే ఈ రాశి వారికి గమనించినట్లయితే మనం కుజుడు అంత అనుకూలమైనటువంటి స్థితిలో లేడు. తద్వారా వచ్చినప్పుడు చేసేటువంటి ప్రయత్నాల్లో మానసికమైనటువంటి స్థిరత్వాన్ని పొందడానికి ఎక్కువగా ప్రయత్నం చేయండి. మెడిటేషన్ చేయండి. 1-2 సార్లు మీరు చేసేటువంటి ప్రయత్నాలు. నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాలు, వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాలు కూడా సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఈ రాశి వారికి మనం గమనించినట్లయితే ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో ఎవరు మీ వాళ్ళు, ఎవరు మీ వారు కానటువంటి వారు ఎవరు, ఆ విషయాన్ని మీరు తెలుసుకోగలుగుతారు చాలా ఈజీగా. గృహంలోను కార్యాలయాల్లోనూ మానసికమైనటువంటి ఒక మంచి ఆలోచనతో, ఒక మంచి పాజిటివ్ యాంగిల్తో మీరు పనిచేయగలుగుతారు. నూతన వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో అదే వివాహాల్లో పాల్గొనడం అనేది జరుగుతుంది. ధన సంబంధితమైన విషయాల్లో ఫైనాన్షియల్ రొటేషన్ అనేది బాగుంటుంది. కాకపోతే అదేవిధంగా ఖర్చు కూడా ఉంటుంది అన్నమాట రాశి వారికి. చేస్తున్నటువంటి ఉద్యోగంలో అంతగా ఇష్టత లేకపోవటం, ఈ ఒక ఉద్యోగాన్ని మార్పు చేర్పుల కోసం మానసికంగా మారాలి అని చెప్పి ఒక నిర్ణయానికి రావడం అనేది జరుగుతుంది. దానికి తగినట్టుగానే ఈ యొక్క పరిణామాలు అనేది మారుతూ ఉంటాయి. అంటే మీరు చేసేటువంటి ప్రయత్నాల్లో ఒక కదలిక రావటం, దాని తగినట్టుగానే మీ తెలిసినటువంటి వారితో, పరిచయం ఉన్నటువంటి వారితో మళ్ళీ సంప్రదింపులు జరపటం, ముందుకు జరగటం అనేది జరుగుతుంది. మనం ఎన్ని రోజులు ఇక్కడ ఉద్యోగం చేసినా సరే మన యొక్క పరిస్థితి ఇలాగే ఉంటుంది. మన యొక్క వాల్యూ లేదు, మనకు ఇవ్వవలసినటువంటి రెస్పెక్ట్ ఇవ్వట్లేదు అని చెప్పి ఒక ఆలోచనకు వస్తారు. ఈ రాశి వారికి ముఖ్యంగా చెప్పాలంటే ఈ టెక్స్టైల్ బిజినెస్లో చేస్తున్నటువంటి వారికి, బ్యూటీ పార్లర్లో పనిచేస్తున్నటువంటి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఇది ఒక మంచి పరిణామంగా కూడా తెలుస్తుంది. ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి శుక్రుడు సానుకూలమైనటువంటి ఫలితాలు కూడా ఇవ్వగలుగుతాడు. పిల్లల యొక్క ఎదుగుదల, మానసిక ప్రవర్తన ఏదైతే ఉందో అది మీకు చాలా బలాన్ని ఇవ్వగలుగుతుంది. కుటుంబంలో ఎదుగుదల ఉంది. ఈ కుటుంబంలో ఎదుగుదల ఏదైతే ఉందో అది నాకు సరిపోతుంది అని చెప్పి ఒక ఆలోచన రాగలుగుతారు. ఈ రాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో ముఖ్యంగా విద్యార్థులు విద్యా విషయ సంబంధితమైన విషయాలు గురుగ్రహ మంత్రజపం చేసుకోవటం, గురువారం పూట ముఖ్యంగా వచ్చినప్పటికీ దత్తాత్రేయ స్వామిని పూజించడం అనేది ముఖ్యమైనటువంటి సూచన. మరియు అదేవిధంగా సూర్యనారాయణ స్వామిని పూజించాలి. ఇరుగు పొరుగు సఖ్యతతో పాటు కుటుంబ సంబంధితమైన బాంధవ్యాల్లో మీ యొక్క ఆలోచనను మీరు చెప్తారు. కాకపోతే ఎదుటివారి ఆలోచనను కూడా వినాల్సినటువంటి పరిస్థితి అనేది ముఖ్యం అనేది తెలుసుకుంటారు.